దేవుని యొక్క వర్తమానం వినడానికి మనమందరము సిద్ధపడి ఉందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినముగా ప్రపంచమంతా కూడా చెప్పుకుంటారు. ఏంటో దినము తెలుసా? ఎవరు చెప్పలేదు మరి. హ్యాపీ మదర్స్ డే. అవునా? తల్లిగా మారిన అందరికి కూడా, తల్లులు కాబోతున్న వారందరికీ కూడా మరి హ్యాపీ మదర్స్ డే. ప్రపంచవ్యాప్తంగా ఈ దినమును ఎంతో గొప్పగా చేసుకుంటారు. తమ తల్లులను సన్మానించుకుంటారు. మరి ఆ ప్రేమను, తల్లి యొక్క ప్రేమను మరి జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం కూడా మరి ఒక తల్లిని గురించిన వర్తమానము మనందరం నేర్చుకుందాం. చాలా సందర్భాల్లో అనేక మంది స్త్రీలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నప్పటికీ చాలా మంది మనకు గ్రంథమందు వాళ్ళ పేరు రచించినప్పటికీ ప్రాముఖ్యత ఎక్కువగా లేని స్త్రీలు అనేక మంది ఉన్నారు. ఎందుకో తెలియదు. కొన్ని వాక్యాలను అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక మాట అర్థమవుతుంది. దీన్ని బట్టి మరి యేసు ప్రభు వారి యొక్క గుణము లేదా తన ఆలోచన విధానము ఈరోజు మన సంఘాలలో, సమాజంలో నేర్చుకోవాల్సిన గొప్ప పాటలు అర్థమవుతాయి. తల్లి దగ్గరికి వచ్చే ముందు మొదటిగా స్త్రీ గురించి మాట్లాడడానికి ఇష్టపడతాం. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే యేసు ప్రభు వారిని వెంబడించిన శిష్యులు ఎంతమంది అండి? యేసు ప్రభు వారి శిష్యులు లేదా అపోస్తలులు ఎంతమంది? 12. ఆయనను వెంబడించిన స్త్రీలు ఎంతమంది? తెలుసా? డు వి హ్యావ్ దట్ నంబర్? ఆ నంబర్ మన దగ్గర ఉందా? ఆయన శిష్యులు ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? అవునా? వారి యొక్క మారు పేర్లు ఏంటివి? అంత ప్రాముఖ్యంగా లిఖించబడ్డాయి. మరి ఆఖరిగా వచ్చిన పౌలు భక్తుని యొక్క పేరు కూడా లిఖించబడింది. అయితే మరి ఆయనను వెంబడించిన వారిలో మగవారిని కనుక సంఖ్య తీసుకుంటే అది లెక్కించబడింది. స్త్రీల సంఖ్య లెక్కించబడలేదని నేర్చుకోవాలి. లెక్కించబడలేదంటే తక్కువ చేయబడని అర్థమా? లేదా లెక్కించబడనంతగా ఉన్నారని అర్థమా? అంటే ఫెమినిస్ట్ థియాలజీ, అవునా? ఫెమినిస్ట్ థియాలజీ అనే కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ప్రభువారిని వెంబడించిన శిష్యులు మగవారు కొందరైతే ఆయనను నిజంగా వెంబడించిన వారు అనేక మంది స్త్రీలు. ఎందుకంటే సువార్థికులకే సువార్తను చెప్పిన వారు కూడా స్త్రీయే, మగ్దలేని మరియ. అవునా? మరి ఆ విధంగా ఆలోచన చేస్తే ఎంతమంది గురించి రాయాలని ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రభువారి యొక్క ఆలోచన విధానాన్ని చూస్తే పేట్రియార్కల్ సొసైటీలో మనం అందరం ఉన్నాం. అంటే పితృసామ్యవాదం అని పిలుస్తారు. పితృసామ్యవాదం అంటే మగవాడి అధికారము కింద ఉన్న సమాజాన్ని మనము చూస్తున్నాం. చెప్పుకుంటారు పాపం, అవునా? మగవాడి అధికారం కింద ఉన్న అధికారాన్ని చూస్తున్నాం. మరి స్త్రీల దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే వారిని బలహీన ఘటంగాను, మరి వారిని తక్కువ చేసిన వారిగాను, వారిని సమానముగా చూసుకునే వారిగాను ఎన్నడూ చూడరని ఈ అణచివేతలో నుండి పుట్టిన ఒక దైవ సిద్ధాంతమే ఫెమినిస్ట్ థియాలజీ. ప్రత్యేకంగా ఇది మేము చదువుకునేటప్పుడు మాకు ఫ్యాకల్టీ లెక్చరర్స్ ఏం చెప్పారంటే, ఇది ఆడవారి కోసం కాదు, మగవారి కోసమే అని చెప్పారు మాకు. తెలుసుకోవాల్సిన విషయాలు అధ్యయనం చేస్తూ ఉంటే నిజంగా అనిపిస్తుంది దే హ్యావ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్. యేసు ప్రభువారు వ్యత్యాసము చూపించలేదే. యేసు ప్రభువారిని వెంబడించిన వారిలో శిష్యులకు ఏ ప్రాధాన్యత ఉండేనో స్త్రీలకు అదే ప్రాధాన్యత యేసు ప్రభువారు ఇచ్చారే. మరి ఆ విధంగా ఇచ్చినప్పుడు ఆయన సువార్తలు లేని వ్యత్యాసము మన కుటుంబాల్లోకి, సంఘాల్లోకి ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏ విధంగా మరుగైపోయారు చరిత్రలో అని ఆలోచన చేస్తాం.
దీంట్లో అధ్యయనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఏమర్థమవుతుందంటే, మనము ఆది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు నరులను సృష్టించినప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకు సహాయకముగా ఎవరిని సృష్టించాడు? ఇంకో మగవాడిని సృష్టించాడా? ఆడవారిని. ఎవరికి ఎవరి సహాయం కావాలి? దేవుడికి తెలుసు ఎవరికి ఎవరి సహాయం కావాలి అంటే, మగవారికి ఒంటరిగా ఉంటే ఏం చేసుకోరు కాబట్టి వారికి ఏం కావాలి? సాటి అయిన సహాయం కావాలి. మరి మగవారికి సహాయకురాలిగా దేవుడు తనని సృష్టించి ఉన్నాడు. దేవుడు స్త్రీని మగవాడికి సహాయంగా సృష్టించాడు అంటే సహాయం చేస్తున్న వారు గొప్పవారిగా చూడాల, సహాయం పొందుకుంటున్న వారు గొప్పవారిగా చూడాలంటే అదర్వేరం కనబడుతుంది. పరిచర్య చేసేవారు గొప్పవారా, పరిచర్య చేయించుకునేవారు గొప్పవారు అన్న డెఫినేషన్ అక్కడ వస్తుంది. యేసుప్రభు వారు అంటారు, మీలో ఎవరు గొప్పవాడని మీరు అనుకుంటున్నారంటే పరిచారం చేసుకునేవాడు గొప్పవాడు కాదు, కానీ పరిచర్య చేసేవాడు గొప్పవాడుగా చూస్తున్నారు. కాబట్టి మీరు ఉన్నతమైన వ్యక్తులుగా ఉండాలి అంటే పరిచారం కోరుకోకండి, కానీ పరిచర్య చేయండి అనే మాట నుండి మినిస్టర్ అన్న మాట కూడా మనకు వచ్చింది. అయితే ఈ విధంగా క్రమేణా పురుషాధిక్యంలోకి వెళ్ళిపోతున్న సమాజం నుండి బయటకు రావడానికి వచ్చిన కాన్సెప్ట్ అది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ టుడే, ఈ లోకము నడిపింపబడాలి అంటే దేవుడు నరుగా సృష్టించాడు, నరుడు కావాలని సృష్టించాడు. నరులను దేవుడు మగవారిగాను స్త్రీనిగాను సృష్టించాడు. ఒకరిని ఎక్కువగాను ఒకరు తక్కువగాను సృష్టించలేదు, కానీ ఒకరికి ఒకరు సహాయకంగాను వారి వారి బాధ్యతలను వారికి దేవుడు తెలియజేస్తూ ఈ లోకాన్ని మీరు ఈ లోకాన్ని ఏం చేయాలి? మీరు ఫలించి అభివృద్ధి చెందించి ఈ లోకాన్ని అంతటిని కూడా నిందించమని ప్రభువారు చెప్పిన మాటను ఆలకిస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ లోకాన్ని నిందించడానికి, ఫలింపచేయడానికి, కుటుంబాలు ఫలించడానికి, సమాజం ఫలించడానికి, దేశాలు మానవత్వం అంతా ఫలించడానికి కావలసింది ఎవరంటే ఇద్దరూ కావాలి. ఇద్దరు వారి వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలను నెరవేర్చుతున్నప్పుడు ఎక్కడ ఎవరు పెద్దవారు, ఎక్కడ ఎవరు తగ్గువారని ఆలోచిస్తే ఇద్దరు సమానులే కదా. వారి యొక్క కాంట్రిబ్యూషన్, వారి యొక్క బాధ్యతతో వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాల్యూ అడిషన్ సమాజానికి చాలా అవసరము. వారి లేకుండా సమాజము తునుకలైపోతుంది. లెట్స్ కమ్ బ్యాక్ టు ద మదర్స్ డే. తల్లి కొరకు, స్త్రీ కొరకు, తల్లి కొరకు వచ్చినప్పుడు ఆలోచన చేస్తే ఏముంటుందంటే, తల్లి లేని కుటుంబాన్ని చూస్తామా? తల్లి పెంపకంలో పెంపబడని పిల్లలని చూడగలుగుతామా? తల్లి పెంపకంలో పెరగని పిల్లల యొక్క జీవితాన్ని ఊహించగలుగుతామా? తల్లి పెంపకంలో పెరగని పిల్లలు సమాజంలో ఏ విధంగా తయారవుతారో కనీసం ఊహించగలుగుతామా? భయంకరము అక్కడ కనబడుతుంది తల్లి పాత్ర. అందుకని మరి అందరికీ రోజులున్నాయి, తల్లికి రోజు లేదని మరి ఈ దినాన్ని నేర్చుకుంటున్నారు. మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ తలలు ఉన్నారు. కొంతమంది కాలము చేసి ఉంటారు, కానీ అనేక మంది బ్రతికి ఉంటారు. నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లులను ఆదరించడము, తల్లులను ఘనపరచడము ప్రతి బిడ్డ యొక్క బాధ్యత. వయసుతో నిమిత్తము లేదు కానీ అందరూ తల్లిను ఆదరించి ఘనపరచవలసిన బాధ్యత ప్రతి బిడ్డకు ఉందని మనము నేర్చుకుంటాం. అయితే ఈ సందర్భంలో మరుగున చేయబడిన మరుగా ఉంచబడిన అనేక మంది స్త్రీలు, తల్లుల యొక్క జీవితాలని మనం అధ్యయనం చేసుకోవచ్చు. అయితే దాంట్లో నుండి ఒక్క తల్లి గురించిన జీవితం గురించి, తన జీవితం ద్వారా మనం నేర్చుకోబోయే పాఠముల గురించి ఈరోజు అధ్యయనము చేసుకుందాం. ఆ తల్లి పేరు సలోమే. తెలుసా? ఎవరికన్నా తెలుసా? జెబెదయి కుమారుల యొక్క తల్లి సలోమే. తన గురించిన అధ్యయనం చేద్దాం. తన గురించిన సందర్భం ఎక్కడ కనపడ్డా కూడా తన కుమారులు మొదటిగా దేవుని దగ్గరికి వస్తారు. పేతురును అప్పట్లో ఉన్న సీమోనును దేవుడు
ఈ ప్రభువారు తన కొరకు పరిచర్య కొరకు పిలుచుకున్నప్పుడు అక్కడే పక్కన ఉన్న జెబెదయి కుమారులని 2 కుమారులు యాకోబు మరియు యోహాను వాళ్ళు చేపలు పడుతున్నప్పుడు వారిని కూడా నన్ను వెంబడించండి, ఫాలో మీ అని చెప్పినప్పుడు వాళ్ళందరూ వెంబడించి తన కుటుంబాలను వదిలిపెట్టి ప్రభువారిని వెంబడించడానికి ఇష్టపడ్డారు. నిద్రపోతున్న వాళ్ళు బయటకు వెళ్ళరండి ఒకసారి, ఓకేనా? నేను లేపేస్తాను, ఇప్పుడు పేర్లు పెట్టి మరీ పిలుస్తాను, రైట్? జాగ్రత్త. దేవుని సన్నిధి మర్యాదపూర్వకముగా కూర్చొని వినడానికి ఇష్టపడాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి, టెన్షన్ లేదు, ఓకే, రైట్. అయితే సలోమె గురించిన వాక్య భాగాన్ని మనము చూస్తున్నప్పుడు చాలా తక్కువ సందర్భాల్లో తన పేరు మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా తన పేరుతో చెప్పిన వాక్య భాగం కాదు, కానీ తల్లిగా తను చేసిన పనిని చూద్దాము. మత్తయి సువార్తలోని 20వ అధ్యాయము, మత్తయి సువార్తలోని 20వ అధ్యాయంలో 20వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ప్రభు యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, ప్రభువారు అంటున్నారు, నువ్వు ఏమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి పార్శ్వమును మరి ఒకడు నీ ఎడమ వైపును కూర్చుండా సెలవు ఇమ్మని ఆయనతో ఆనెను. అందుకు యేసు ప్రభు మాట అంటారు, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడిగారు. చూద్దామా, ఈ మాటను చూస్తున్నప్పుడు తల్లి సందర్భం ఆలోచనగా మనం దీని మాటని చూస్తున్నాం. అయితే సలోమె గురించి మాట్లాడబడిన ఈ యొక్క వాక్య భాగము, తన పేరును ఉచ్చరించిన వాక్య భాగము మనం చూస్తున్నప్పుడు మార్కు సువార్తల్లో రాయబడింది 15వ అధ్యాయంలో. మార్కు సువార్తలోని 15వ అధ్యాయంలో 39 నుండి 41 వచనం చదువుకుందాం. యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు జరిగిన సందర్భం అది. మార్కు సువార్త 15వ అధ్యాయము 39 నుండి, ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసి అనువారి తల్లి అయిన మరియయు, సలోమే ఉండిరి. సలోమే ఎవరు అంటే జెబెదయి యొక్క భార్య అని మనము చూడొచ్చు. ఇదే విషయాన్ని మరి యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానమైన తర్వాత 16వ అధ్యాయంలో 1వ వచనంలో కనబడతారు. చూద్దాం. విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఏం నేర్చుకుంటున్నాం? యేసు ప్రభువారిని మొదటిగా 3వ దినమున ఆదివారం ఉదయకాల జమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఈ స్త్రీలు సలోమితో సహా కలిసి సుగంధ ద్రవ్యములను కొనుక్కొని యేసు ప్రభువారికి పూయడానికి వెళ్తున్న వారిలో ఉన్న స్త్రీగా మనము చూస్తున్నాం. మొదటి భాగంలో చూస్తే తన కుమారుల కొరకు కోరిక కోరడానికి వచ్చిన తల్లిగా చూస్తున్నాము. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోతున్నప్పుడు గొల్గొతా కొండ దగ్గర అక్కడ దూరంగా నిలబడి ఉన్న స్త్రీలలో ఒక స్త్రీగా తనను చూస్తున్నాం. యేసు ప్రభువారు భూస్థాపన చేయబడినప్పుడు 3వ దినమున ఆయనకు సుగంధ ద్రవ్యములు తీసుకొచ్చాయను ఆయనకు పూయడానికి వచ్చిన స్త్రీలో ఆమెను మనము చూస్తున్నాం. అయితే ఈ సందర్భాల్లో మనందరము కూడా ఆలోచన చేస్తున్నప్పుడు ఏం నేర్చుకుంటామంటే, ఈ స్త్రీ ఏ విధంగా ఉంది? మొదటిగా తన కుమారులను ప్రభు యొక్క సేవకు ఇవ్వడానికి ఇష్టపడిన స్త్రీగా చూస్తున్నాం. కుటుంబంలో నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. అనుకుందాం ఒక సందర్భాన్ని ఎదిగిన మీ కుమారులలో
ఉన్నరే ఇద్దరు కుమారులు, ముసలివారైన మీరు ఉన్న సందర్భాన్ని ఆలోచన చేసుకున్నప్పుడు ఒక ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త లేదా ఒక పాస్టర్ గారు పిలిచి, ఈ బిడ్డలు దేవునికి కావాల్సి ఉన్నది, ఇక నుండి ఈ బిడ్డలు నీ కుటుంబంలో ఉండరు, కానీ సంఘము కొరకు, సమాజం కొరకు, దేవుని పరిచయ కొరకు వీరిని విడిచిపెట్టాలి అని చెప్పినప్పుడు ఏం చేస్తారు తల్లులు? ఆలోచన చేయండి. సలోమి ఏం చేసిందో అది చేయగల తల్లు ఉన్నారా అని ఆలోచన చేయాలి. తల్లి ప్రేమ గురించి లోకమంతా మాట్లాడతారు, పూర్వీకులు మాట్లాడతారు, ప్రస్తుతమున్న కాలమందున మనుషులు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే తల్లి ప్రేమ అనంతమైనది, తల్లి ప్రేమ అగాధమంత లోతైనది, తల్లి ప్రేమ బిడ్డలు ఎంతగా ప్రేమిస్తుంటే ఆ బిడ్డను తనను తృణీకరించిన, తన భర్తను విడిచిపెట్టడానికి సిద్ధపడి, తన పిల్లలను హత్తుకోవడానికి కూడా సిద్ధపడే ప్రేమ తన తల్లిది అని మాట్లాడుకుంటారు. ఆ ప్రేమను ఎవరు నిర్వచించగలుగుతారు? ఆ ప్రేమను ఎవరు నిర్వచించి దానికి లిమిట్స్ ఉంచగలుగుతారు? ఇది ప్రేమ తల్లిలో ఉండవలసిన లక్షణాలు మాట్లాడుతున్నాను నేను. ఉండవలసిన లక్షణాలు, సాధారణంగా ఉండే లక్షణాలు కూడా మనకు కనబడతాయి. అయితే పట్టించుకొని తల్లులు ఉండవచ్చు, పిల్లల్ని అంతగా ప్రేమించిన తల్లులు ఉండకపోవచ్చు, స్వార్థపూరితమైన ఉన్న కుటుంబాలు, తల్లిదండ్రులు ఉండవచ్చు. నేను వారి కొరకు మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్న సందర్భాన్ని ఉటంకించడం దేని గురించి ఉటంకిస్తున్నానంటే సలోమే తల్లి యొక్క గుణగణాల గురించి నేను ఉటంకిస్తున్నాను. ఇక్కడ తల్లి ఆ ప్రేమను ఏ విధంగా చూపించంటే తన కుమారులను తనకు దగ్గరగా పెంచుకున్నది. ఇప్పటి కాలంలాగా లేదండి. అప్పటి కాలంలో తన పిల్లలు ఎదిగి పెద్దవారైనా కూడా తల్లిదండ్రులు వారితో పాటు వారిని ఉంచుకునేవారు. ఈ సందర్భంలో అర్థం చేసుకోవడానికి యేసు ప్రభువారు 30 సంవత్సరాలు తన తల్లి దగ్గర ఉన్నాడు అంటే కారణం కూడా అదే. వారితో పాటు ఉంటూ వారు చేసే వ్యాపారాల్లో, వారు చేసే పనులలో తమ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ కుటుంబానికి తండ్రి తర్వాత అదనంతరము ఆర్థికంగా సహాయము చేయడానికి, లేదా ఆ కుటుంబాన్ని రక్షించే రక్షకుడిగా ఒక మగ వ్యక్తి లేదా కుమారులు ఉండేవారు. ఆ విధంగానే ఆ కుటుంబాలు అన్నీ ఒక్కటిగా ఉంటూ వాళ్ళ పిల్లలు అయినప్పటికీ కూడా అందరూ ఒకే దగ్గర ఉంటూ ఎదిగే సమైక్యమైన కుటుంబముగా ఉండే పరిస్థితులు అవి. ఇప్పటి పరిస్థితుల్లాగా లిబరల్ ఫ్యామిలీస్ లేదా న్యూట్రల్ ఫ్యామిలీస్ లాగా ఇప్పుడు లేవండి. పెళ్ళవగానే భార్యను తీసుకొని బయటకు వెళ్ళిపోయి, పెళ్ళవగానే అత్తమామతో గొడవపడి భర్తను బయట తీసుకుపోయి పిల్లలను దూరంగా పెట్టే కుటుంబాల గురించి ఇప్పుడు మనం చూస్తున్నామే. ఈ కుటుంబ పరిస్థితి ఒకప్పుడు లేదు. ఎందుకంటే ఆ కుటుంబాల్లో తల్లు కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకునేవారంటే, ఆ కుటుంబాలను కోడి తన బిడ్డల్ని రెక్కల చాటున భద్రపరిచిన విధముగా తన కుటుంబంతటిని భద్రపరుచుకునేవారు. తండ్రి మాటకు జవదాటనియని తల్లిగా పిల్లని పెంచేవారు. తల్లిని ప్రేమించడంలో కొంచెం ప్రేమ తక్కువ పడకుండా తండ్రి చూసుకునేవాడు. ఈ కుటుంబాలు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఆ పద్ధతులు ఉన్నవి. తండ్రికి తల్లిని వ్యతిరేకంగాను, తల్లికి తండ్రిని వ్యతిరేకంగాను పెంచే కుటుంబాలు ఇప్పుడు ఉన్న ఆ కాలంలో ఒకే కుటుంబంగా, మహదైశ్వ కుటుంబముగా కలిసి మెలిసి ఉండే కుటుంబాలు అవి. ఆ కుటుంబాల గురించి మాట్లాడుతున్నప్పుడు కుటుంబ వ్యవస్థకు నాడిలాగా ఉన్న వెన్నుముకలాగా ఉన్న స్త్రీ తల్లి. ఈ మీ కుటుంబాలు, మన కుటుంబాలు కట్టడి చేయబడాలన్నా, మన కుటుంబాలు విచ్ఛిన్నము కావాలన్నా, మన కుటుంబాల్లో ప్రేమ అనురాగాలతో నింపబడాలన్నా స్త్రీ యొక్క పాత్ర, తల్లి యొక్క పాత్ర ఎంతో ఉన్నది. దాన్ని ఎవ్వరు నిర్వచించలేరు. ఎందుకంటే ఒక్కో కుటుంబానికి ఒక్కో రకమైన అవస్థలు ఉంటాయి, ఒక్కో కుటుంబానికి ఒక్కో రకమైన పరిస్థితుల గుండా వెళ్తుంటారు. కానీ ప్రతి కుటుంబంలో ధైర్యశాలిగా ఎవరైనా ఉంటారంటే తల్లే ఉంటుంది. ప్రతి కుటుంబంలో తండ్రి జంకుతాడేమో పరిస్థితులను బట్టి, కానీ తల్లి జంకదు. తల్లి నిలబడుతుంది, స్త్రీ నిలబడుతుంది. నేను వెనుమకు ఉంటాను, నీ పక్కన ఉంటాను, చేద్దాములే, కలిసి బ్రతుకుదాములే అని ఆలోచన చేస్తారు. ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు గమ్మత్తైన పరిస్థితులు కనబడుతుంటాయి.
పెళ్లి కానప్పుడు ఈ మధ్య లవ్ మ్యారేజ్లు ఎక్కువ అవుతాయి. ఏమన్నా మ్యారేజ్ తర్వాత లవ్ ఉండలేదు, అది సంగతి వేరు, కానీ లవ్ మ్యారేజ్లు మాత్రము ఉన్నాయి. పెళ్ళికి ముందు లవ్లో చాలా ఉంటాయి. ఎంత ప్రేమను చూపిస్తున్నారంటే గంటలు 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 మాట్లాడతారు, సమయం అంతా ఇస్తారు. అవునా, వాళ్ళ బర్త్డేలు, వాళ్ళ పేరెంట్స్ బర్త్డేలు కూడా జ్ఞాపకం పెట్టుకొని మరి వాళ్ళకు గిఫ్ట్లు ఇచ్చే పరిస్థితులు కనబడతాయి. ఏమవుతుందో తెలియదు, పెళ్లి కాగానే ఆటోమేటిక్గా పక్కన పడుకుండి మూలుగుతున్న భార్యను చూసి కూడా పట్టించుకొని భర్తలు కనపడతారు సడన్గా. అర్థమైందా? ఒకప్పుడు సమయం ఎక్కువ ఇచ్చిన భర్త ఇప్పుడు ఇవ్వట్లేదని భర్తకు తిండి లేని భార్యలు కూడా లేకపోలేరు. ఎందుకు చెప్తున్నా అంటే మనస్తత్వాలు గమనించుకొని చూస్తే నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే, పెళ్ళికి ముందు ప్రేమ కేవలం పెళ్లి వరకే ప్రేమ, పెళ్ళి తర్వాత ప్రేమ అసలైన ప్రేమ. అవునా, దూరముగా ఉన్నప్పుడు ఎంతగానో ప్రేమించుకుని దగ్గరగా చూసినప్పుడు అదేంటి మేకప్ లేదే, అదేంటి ఐబ్రోలు తీయలేదే, అదేంటి నైటీలు వేసుకుంటుంది, అరే కొత్త బట్టలు వేసుకోవట్లేదే, ఏం మారిపోతుంది అక్కడ అంటే, చక్కగా తయారైన స్త్రీని చూసి అలవాటు పడ్డ మగవాడు ఇంట్లో చూస్తారు ఏమవుతుంది, ఇంతేనా అని ముఖం వాసిలా చూస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ నువ్వు మనుషులు మగవాళ్ళు కూడా ముసలు అవుతారు. అవునా, మరి అదేవిధంగా వాళ్ళు కూడా దూరం పెడితే ఎడబోతారు. మారవలసింది మనుషుల యొక్క దృక్కోణం మారాలి. మనిషి చూసే చూపులోని దృక్కోణం పర్స్పెక్టివ్ మారాలి. అది మారినప్పుడు మన పక్కన ఉన్న వారు, మనం ప్రేమించే వ్యక్తులు ప్రతి పరిస్థితుల్లోనూ వాళ్ళు మనకు అందంగానే కనపడతారు. కాబట్టి ఆ ప్రేమలు కుటుంబాల్లో కావాలి. ఆ ప్రేమకు నిర్వచనమే తల్లి అవుతుంది. ఆ తల్లి నుండి ఆ ప్రేమ కుటుంబానికి దొరకకపోతే ఆ కుటుంబంలోకి వచ్చే కోడలు కానీ, ఆ కుటుంబంలో ఉన్న కూతురు కానీ వేరే కుటుంబాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రేమను పంచలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలియని దాన్ని వాళ్ళు చూపించలేరు. ఇది ప్రాబ్లం అక్కడ. వాళ్ళు తెలియదాన్ని చూపించలేరు. కాబట్టి తల్లి పాత్ర గొప్పగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్, తల్లులారా జాగ్రత్త, మీ పాత్ర గొప్పది. నీ బిడ్డలు నీకు తెలివి లేదని అంటారు. అవునా, నీకేమి తెలియదు అంటారు, నీకు జ్ఞానం లేదంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ, మళ్ళీ మీ దగ్గరికే వస్తారు. ఎందుకంటే తల్లి టచ్ అటువంటిది. అవునా, ఎంత భయంకర పరిస్థితుల్లో ఉన్నా తల్లి పక్కన కూర్చొని ఒక టచ్, ఏం కాదు బిడ్డ అని ఒక్క మాట ఏం చేస్తుందంటే ఆ బిడ్డలను ఓదారుస్తుంది, ఆ భర్తను ఓదారుస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మదర్. డోంట్ లూజ్ ఇట్. నాకేమి పవర్ లేదు అని అనుకోవద్దు, కానీ దిస్ ఈజ్ ద పవర్. కుటుంబాన్ని, సమాజాన్ని, సంఘాలను, దేశాలను నడిపించే సత్వ తల్లులకు మాత్రమే ఉన్నదని నేర్చుకుంటున్నాం. జాన్ ఎఫ్ కెనడీ అమెరికా యొక్క అధ్యక్షుడు ఒక సమయంలో ఉంటున్నప్పుడు దేశాన్ని ఏ విధంగా బాగుపరచాలనుకుంటున్నారు, మీరు ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నిక చేయబడ్డారు కాబట్టి ఈ లోకాన్ని, దేశాన్ని, అమెరికా దేశాన్ని ఏ విధంగా మీరు మరి గొప్ప చేయాలనుకుంటారంటే, నేను గొప్ప చేయడానికి నాకేమీ లేదు, కానీ గొప్ప చేయాలంటే నాకు కొంతమంది తల్లులు కావాలి. నాకు మంచి తల్లులు దొరికితే ఆ మంచి తల్లుల ద్వారా ఈ దేశము బాగుపడుతుంది అని చెప్పగలిగాడు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ మదర్. రైట్, అర్థం చేసుకుందాం. సలోమి దగ్గరికి వద్దాం. సలోమి దగ్గర మొట్టమొదటి కనపడిందంటే తన బిడ్డలను, ఎదిగిన బిడ్డల వరకు తన కుటుంబానికి ఆదరణకరంగా ఉంటున్న యవ్వనంలో ఉంటున్న బిడ్డలను దేవుని సన్నిధిలోకి పిలిచినప్పుడు తను విడిచిపెట్టడానికి ఇష్టపడింది. చాలా పెద్ద త్యాగము. ఎందుకు చెప్పమంటారా? ఎదిగిన కుమారులను దేవునికి ఇవ్వాలని తల్లి కోరుకున్నది. ఎందుకంటే తల్లికి అర్థమైంది ఆ కుమారులు దేవుని పరిచర్యలో ఉండాలని. తల్లికి నేర్చుకుంది, తల్లి జ్ఞానం ఉంది, దేవుని యొక్క ధర్మశాస్త్రము నేర్చుకుంది. వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సియా ఎవరో కాదో, వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సియా యేసు ప్రభువారే, యేసు క్రీస్తు వారే అని తెలుసుకున్న ఆ తల్లి ఆయన కొరకు ఏం చేయాలని ఆలోచన చేయక ముందే తను
ప్రభువారు తన బిడ్డలను పిలుచుకున్నప్పుడు విడిచిపెట్టడానికి తండ్రి వెనుదీయలేదు, తల్లి వెనుదీయలేదు. నేర్చుకోవాల్సిన గొప్ప విషయం, ఈ లోకంలో ఎవరు ఎందుకు పుడతారో తెలీదు, ఎందుకు పుడతారో తెలీదు. ఒక గొప్ప కవి మాట్లాడుతూ ఏమంటారంటే, నీ బిడ్డలు నీ ద్వారా వచ్చారు కానీ నీలో నుండి రాలేదు. ఖలీల్ గిబ్రన్ అనమంటున్న మాట, కవి చెప్తున్న మాట, నీ పిల్లలు నీ ద్వారా వచ్చారు కానీ నీలో నుండి రాలేదు. కాబట్టి వాళ్ళ జీవితాన్ని నువ్వు డిసైడ్ చేయకు, వాళ్ళ జీవితాన్ని యూ డోంట్ డిసైడ్. వాళ్ళు ఏం అవ్వాలనుకుంటారు నువ్వు డిసైడ్ చేయకు. ఎందుకంటే అవసరమైతే నీ బిడ్డల దగ్గర నేర్చుకో. ఎందుకంటే నీవు పాస్ట్లో ఉన్నావు, నీ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా పాస్ట్లో నువ్వు చరిత్రలో జీవించావు, వారు ఫ్యూచర్లో జీవిస్తారు. కాబట్టి నీ పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ని, అనుభవాలను వారికి నేర్పించి జ్ఞానవంతులుగా తయారు చేయం అంతే. కానీ వాళ్ళని, నీలో ఉన్న ఆశలను వాళ్ళపైన రుద్దకు. చాలామంది చేసే తప్పులు, ఇతను ఇంజనీర్ అవ్వకపోతే కుమారులు ఇంజనీర్ చేయాలనుకుంటారు, వీడు డాక్టర్ అవ్వకపోతే ఆయన డాక్టర్ చేయాలనుకుంటారు, పక్కింటోడు ఇంకొకడైతే అది చేయాలనుకుంటారు. నో మై డియర్ ఫ్రెండ్, లెట్ దెమ్ బికమ్ వాట్ దే ఆర్ మేడ్ ఫర్. వాళ్ళని దేవుడు ఏ కారణం చేత ఈ లోకానికి పంపించాడు, వారిని ఆ కారణాన్ని అచీవ్ చేసే విధంగా, ఆలోచన చేసే విధంగా వారిని ఆ దారిలో నడిపించడానికి సన్నద్ధము చేసే ఆ శక్తి, మహాశక్తి తల్లిదండ్రులకు ఉంటున్నది. కాబట్టి సలోమికి అర్థమైంది ఈయన మేము అందరం ఎదురు చూస్తున్న మెస్సియా, ఆయన మెస్సియా తన సామ్రాజ్యముతో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుడిని అందరూ నమ్ముతారు. ఆయనకు పరిచర్య చేయడానికి, ఆయనకు సన్నిహితులుగా ఉండడానికి, ఆయనకు సాధనాలుగా ఉండడానికి ఆయన నా బిడ్డలను ఏర్పాటు చేసుకుంటే, మేబీ నేను ముసలిదాన్ని, మేబీ నా భర్త ముసలివాడు, మేము ఇప్పుడు కాయ కష్టము చేసే పరిస్థితులు లేము, అయినప్పటికీ మా పరిచర్య చేయడానికి నా కుమారులు నాకు కాదు కానీ దేవునికి పరిచర్య చేయడానికి అప్పగించాలని ఇష్టపడి నా తల్లిదండ్రులు, అందులో గొప్ప తల్లిగా సలోమిని చూస్తాం. ప్రశ్న తల్లులకు, నీ బిడ్డలను దేవుని మందిరంలోకి పంపించడానికి ఇష్టపడతావా? నీ బిడ్డలను దేవుని సేవ చేయడానికి ఇష్టపడతావా? నీ బిడ్డలు దేవుని కొరకు వాడబడడానికి ఇష్టపడతావా? నీ బిడ్డలు నీకంటే గొప్పగా దేవునిలో ఉపయోగపడడానికి సిద్ధమవుతావా? నీ బిడ్డలు నీకంటే ముందుగా ఎదిగి దేవుని కొరకు హతసాక్షులు అవ్వడానికి కూడా నీ బిడ్డలను ఇవ్వడానికి సిద్ధపడతావా? తల్లులకు వేసే ప్రశ్న సలోమి తీసుకుంది. దెర్ ఈజ్ నో, తనలో ఉన్న గొప్ప పెంపకం ఏంటంటే తన బిడ్డలు దేవుని కొరకు వాడబడాలని అనుకుంది. ఆ పెంపకము తల్లిదండ్రులు ఇప్పుడు కావాలి. నా కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నవి, నా పిల్లలకు చదువుకుంటున్నారు, నా పిల్లలు ఇంట్లో కొద్దిగా ఆరోగ్యం లేదని తల్లిదండ్రులు చర్చికే తీసుకురారు. ఆలోచన చేయండి. ఏది ఏమైనా దేవుని సన్నిధిలో ప్రతి దినం, ప్రతి గడియ, ప్రతి ఆదివారం కూడికలో నా బిడ్డలు ఉండాలని కోరుకునే తల్లులు కావాలి సమాజంలో. కొద్దిగా కష్టం అనిపిస్తే బిడ్డలకి ఎందుకులే అని అపురూపమైన ప్రేమను చూపిస్తూ దేవునికి దూరం చేసే తల్లులు ఉంటున్నారేమో, జాగ్రత్త. అర్థమవుతుందా? మేము మాత్రం వెళ్తే చాలు, నా బిడ్డలు దేవుని బాటలో నడవాలని కోరుకునే తల్లులు కూడా కావాలి. దేవుని మార్గంలో పెంచడానికి, దేవుని సన్నిధికి వదిలేయడానికి ఇష్టపడే తల్లులు కావాలి. అది సలోమి దగ్గర నేర్చుకోవాలి. నేను తల్లి అని మాట్లాడుతున్నప్పుడు తల్లకు మాత్రం చెప్పడం కాదండి, తండ్రులు కూడా చెప్తున్న మాట నేను, అవునా, ప్రత్యేకపరిచి అమ్మకు చెప్తాను. ఎందుకంటే ఆ సమయంలో జెబెదయి కుమారులు యోహాను, యాకోబులు దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి హుటాహుటిన వాళ్ళు దేవుని సన్నిధిని వెళ్ళడానికి ఇష్టపడ్డప్పుడు ప్రభువారు అంటారు, కమాన్ ఫాలో మీ అన్నప్పుడు తండ్రి అంటాడు, వెళ్ళండి ప్రభు దగ్గరికి వెళ్ళండి, ఆయన వెంబడించానంటే, మరి నాన్న నీ పరిస్థితి అంటే నేను చూసుకుంటానులే, నాది నేను చూసుకుంటాను, మరి తల్లి సంగతి ఏంటంటే నేను చూసుకుంటానులే, బతికేస్తాంలే, మీరైతే వెళ్ళండి దేవుని కొరకు, ఆయన కొరకు పాటుపడండి, ఆయన దగ్గర నేర్చుకోండి, ఆయన దగ్గర ఎదగండి, ఆయన కొరకు బ్రతకండి అని
తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళని పంపించినట్టుగా చూస్తాం. తల్లి బాధపడకుండొచ్చా, తండ్రి బాధపడకుండొచ్చా, అంత ఎదిగిన కుమారులు ఇంట్లో లేరే అని వారు బాధపడకుండొచ్చా? ఎస్, బాధపడ్డారు. కానీ వాళ్ళు ఉన్నతమైన దాన్ని ఎన్నుకున్నారు. నీ బిడ్డలకు నీవు ఉన్నతమైన దాన్ని ఎన్నుకునేటట్టుగా చేస్తున్నావా? ఆ నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావా? తల్లిదండ్రులు జాగ్రత్త, జాగ్రత్త. అయితే ఈ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు ఒక భావం కనపడుతుంది. ఈ కుటుంబం ఎటువంటి కుటుంబం అంటే ద మోస్ట్ ఎక్స్ప్రెసివ్ ఫ్యామిలీ. ద మోస్ట్ ఎక్స్ప్రెసివ్ ఫ్యామిలీ అంటే వాళ్ళు ఇక్కడ ఏదని కూడా చెప్పేస్తారు. మన మధ్యలో కూడా ఉంటారు కదా అటువంటి వాళ్ళు. బోల్డ్గా ఏది మాట్లాడినా కుండ పగలు కొట్టినట్టే మాట్లాడతారు. కానీ అది చాలామందికి కోపం అనిపిస్తుంది, కసి అనిపిస్తుంది, అజ్ఞానం అనిపిస్తుంది. నో మై డియర్ ఫ్రెండ్, అది వాళ్ళ యొక్క బ్రతికే తీరు. సలోమి తన కుటుంబం హైలీ ఎక్స్ప్రెసివ్. ఎటువంటి ఎక్స్ప్రెసివ్ అంటే సలోమి ఆ బిడ్డలను తీసుకొని వచ్చి, కుమారులను తీసుకొని వచ్చి ఎవరి దగ్గరకు వచ్చింది? యేసు ప్రభువు దగ్గరకు వస్తుంది. ఒక సందర్భంలో ఈమెను ఎవరంటారంటే యేసు ప్రభువు యొక్క తల్లి యొక్క చెల్లెలు అన్నట్టుగా కూడా కొన్ని సందర్భాల్లో ఉటంకిస్తారు. ఆ సందర్భాన్ని మనం గమనించుకుందాం. ఇట్ ఈస్ నాట్ ప్రైవేట్ యాజ్ ఆఫ్ నో, బట్ ఆ విధంగా కూడా చెప్పుకోవడానికి ఆస్కారం కలదు. అయితే ఆ బిడ్డలను తీసుకొని వచ్చి యేసు ప్రభువు అక్కడ కూర్చుంటే ఆయనకు అర్థమైపోయింది. చూసి ఈమె వచ్చిందంటే ఏమో బలంగానే వచ్చింది. మనకు అర్థమైపోదా? ఎవరన్నా పిల్లల్ని పట్టుకొని హడావిడిగా ఇద్దరిని, ఒక చేతిలో ఒకరిని ఇంకో చేతిలో ఒకరిని ముందుకు తీసుకొని వస్తుంటే అక్కడ కూర్చున్న పాస్టర్ గారికి అర్థం కదా, ఏమో పెద్ద విషయం పట్టుకొని వచ్చింది ఏమే, అవునా? కోపంగా వస్తుంది, ఏదో కొంచెం బలంగానే వస్తుంది, సిద్ధపడే వస్తుంది, ఏమోనని ఆమె తన కోరిక చెప్పక ముందే ప్రభువారు అడుగుతున్నారు. ఏమంటున్నారంటే, నువ్వు ఏమి కోరుచున్నావు? అర్థమైపోయింది ప్రభువారికి. నువ్వు ఏమి కోరుచుంటే ఏం లేదు, నేను చాలా చిన్న కోరిక కోవడానికి వచ్చాను. అది ఏంటి అంటే, నువ్వు పరలోక రాజ్యంతో వస్తున్నప్పుడు, నువ్వు పరదేశిలో ఉంటున్నప్పుడు ఒక పని చేయి. ఇగో నా బిడ్డలు ఉన్నారే, నువ్వు పిలవంగానే పంపించేసిన కదా, నా బిడ్డలు ఉన్నారే, వీళ్ళకు నేను ఉన్నతమైన స్థితి ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆ ఉన్నతమైన స్థితి ఏంటంటే, ఇదిగో నీ పరలోక రాజ్యంతో వస్తున్నప్పుడు ఒకడు నీ కుడి పక్కన, ఒకడు నీ ఏడు పక్కన కూర్చోబెట్టుకో, సరేనా అని ఎవరికి చెప్తున్నది? ప్రభువారికే చెప్తున్నది ఆమె. ప్రభువారికి చెబుతున్న విధానం గమనిస్తే ప్రభువారు చూసి ఏమంటారంటే, ఇట్లాంటి ఏదో చేస్తావనే అనుకున్నాను నేను. అయితే షీ సో బోల్డ్ ఎనఫ్ టు టాక్ అబౌట్ హిస్ సన్స్ ఆర్ చిల్డ్రన్. షీ ఈజ్ బోల్డ్ ఎనఫ్. ఎంత ధైర్యము, ఎంత రూఢిగా ఉందంటే, అక్కడున్న అనేక మంది తల్లులు ఉన్నారు. తల్లి అయిన మరియ కూడా ఎప్పుడు ప్రభువారిని అంత ఖచ్చితంగా అడిగిందో లేదో తెలియదు కొన్ని విషయాల్లో, అవునా? కానా వివాహంలో వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి, ఒకసారి చూడవా అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంట అంటే, నాతో నీకేం పని అంటాడు. వద్దురా బాబు, ఇతను ఎందుకు అని చెప్పి ఆయన ఏది చెప్తే అది చేయండి అని బోల్డ్గా ప్రభువారితో మాట్లాడే ధైర్యం తన తల్లే చేయలేదే. ఈమె పిన్ని అనుకుంటాను, వచ్చేసి మాట్లాడుతుంది, బోల్డ్గా మాట్లాడుతుంది, బలంగా చెబుతుంది. ప్రభువారు తప్పపట్టలేదు. తనను తప్పపట్టలేదు, కానీ తను అడిగిన కోరికకు మాత్రము కొద్దిగా బాధపడినట్టుగా చూస్తారు. అయితే దీంట్లో నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, షీ ఈజ్ సో బోల్డ్ ఎనఫ్. తన ధైర్యశాలి. అంత ధైర్యశాలి అంటే తను నిర్మోహమాటంగా తన బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకున్న తల్లితనం. దాని కొరకు ఎంత దూరమైనా వెళ్ళడానికి ఇష్టపడింది. తా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి, ప్రభువారిని కూడా డైరెక్ట్గా అడగడానికి కూడా తను సిద్ధపడింది. తల్లులారా, మీ బిడ్డలు ఉన్నతమైన స్థానాలలో ఉండాలని కోరుకుంటున్నారా? అయితే దాని కొరకు ఏం చేస్తున్నారు? ధైర్యంగా ఉంటున్నారా? బలముగా ఉంటున్నారా? వాళ్ళు ఉన్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకున్నట్టయితే, కోరుకున్న మీరు ఏం చేస్తున్నారు? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఇది నేర్చుకోవాల్సిన పాఠము. అయితే తను మాత్రమే అట్లుందా? ఆ కుటుంబమే అట్లుందనుకుంటాను. ఒకానొక సమయంలో యేసు ప్రభువు సమయ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కొంతమంది ఆయనను అడ్డగిస్తారు. అడ్డగించినప్పుడు ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా
యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఒక్క మాట చెప్పు, ఇప్పుడు ఒక్క మాట చెప్పు, సమరయులు కనబడుతున్నారు, ఒక్క మాట చెప్పు, ప్రార్థన చేయమంటావా? పరలోక రాజ్యం నుండి అగ్ని దిగి వచ్చి ఇక్కడ ఉన్న సమరయులు అందరినీ నాశనం చేసేటట్టుగా చెప్పు, ప్రార్థన చేయమంటావా చెప్పు అని అంత ఎక్స్ప్రెసివ్గా చేసిన కుమారులు యోహాను, యాకోబు కుమారులు. అందుకని వాళ్ళకి ఏం పేరు పెడతాడు ఆయన? అగ్ని కుమారులను పెడతాడు, అగ్నివీరం పెడతాడు, అగ్ని కుమారులను పెడతాడు. ద థండర్స్ ఆఫ్ సన్, ద థండర్ సన్స్ అని పెడతాడు, ఆర్ ద సన్స్ ఆఫ్ థండర్స్ అని అంటాడన్నమాట. అంటే కొంచెం జాగ్రత్త, టెంపర్మెంట్ కొంచెము జాగ్రత్త, ఆవేశము జాగ్రత్త అని వాళ్ళొక పేర్లు పెడతాడు, వాళ్ళొక పేర్లు పెట్టడం పిలుస్తుంది. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ఈ కుటుంబం అంతా కూడా కొంచెము ఎక్సెసివ్గానే వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ నిర్ణయాలు ఎక్స్ప్రెస్ చేస్తారు. దీంట్లో ఏం కనబడుతుందంటే విశ్వాసం కనబడుతుంది. విశ్వాసం ఎక్కడ కనబడుతుందంటే తన బిడ్డలను దేవుని కొరకు ఇవ్వడంలో విశ్వాసం ఉంది, తన బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకోవడం విశ్వాసం ఉంది, తన బిడ్డలు సరైన స్థానంలో సరైన వ్యక్తితో ఎప్పుడెల్లప్పుడూ ఉండాలనే దాంట్లో అక్కడ విశ్వాసం కనబడుతుంది. తల్లి యొక్క విశ్వాసం ఎంత గొప్పది అంటే నా బిడ్డలు యేసు ప్రభువు దగ్గరికి వెళ్తున్నారు, ఎస్ పోనివ్వు, నా బిడ్డలు సంఘానికి వెళ్తున్నారు, వెళ్ళని, నా బిడ్డలు సంఘంలో ఉపయోగపడుతున్నారు, ఉపయోగపడని నా బిడ్డలు సంఘంలో ఎక్కువ సమయం ఉంటున్నారు, ఉండని. వాట్ ఈజ్ రాంగ్? ప్లీజ్ మదర్స్, ప్లీజ్ ఫాదర్స్, అండర్స్టాండ్. నీ బిడ్డలు దేవుని పరిచర్యలో ఉంటే అది వారికి క్షేమము. దేవుని పరిచర్యలో దేవుని యందు ఉన్న బిడ్డలతో సహవాసము చేస్తే వారికి క్షేమము, నీకు క్షేమము, నీకు లాభము. ఎందుకంటే లోకము యొక్క స్నేహము దేవునితో వైరమవుతుంది. లోక స్నేహాలతో నీ బిడ్డలు చెడిపోకుండా ఉంటున్నట్టుకు నీ బిడ్డలను దేవుని సన్నిధిలోకి, దేవునిలో ఉన్న బిడ్డలకు సహవాసులుగా పంపించండి. ఇది నేర్చుకోవాలి. అపోస్తులుగా ఉన్న 12 మంది అపోస్తులు, ఇంకా అనేక మందిగా పిలువబడిన శిష్యులు అనేకులు కూడా ప్రభువారిని దేని కొరకు వెంబడించారంటే తమ బ్రతుకులు సరైన దారిలో పెట్టాలని ఆశపడ్డారు. దాంట్లో విశ్వాసం ఉన్నది. సలోమిలో ఆ విశ్వాసము మనకు కనబడుతున్నది. తన బిడ్డల కొరకు ఎంత గొప్ప విశ్వాసం అంటే తన దేవుని కొరకు ఇవ్వడంలో విశ్వాసం కనబడుతుంది. తన బిడ్డలను దేవుని పరిచర్లో వాడబడడానికి విశ్వాసం కనబడుతుంది. తన బిడ్డలు ప్రభువారి చెంతనే ఉంటూ ఎదగాలని చెప్పి ఆశపడే విశ్వాసం కనబడుతుంది. తన బిడ్డలు దేవుని కొరకు బ్రతకాలన్న విశ్వాసము కనబడుతుంది. చూద్దాం. సలోమి అన్న మాట హీబ్రూ గ్రంథం మాటల్లో ఒకానొక సందర్భంలో చూస్తే దాన్ని షలోమ్ అన్న మాటతో మనకు అనుసంధానమైన మాట సలోమి. దానికి అర్థము పీస్, శాంతి అని అర్థము. రైట్? చూద్దాం. ఆమె పరిచర్య చేసే వ్యక్తులుగా మనకు కనబడతారు. తను యేసు ప్రభువారికి ఎక్కడెక్కడ తను పరిచర్య చేసుకుంటూ వెళ్ళారు. గమనించాలి. వీళ్ళందరూ ఎక్కడున్నారు? యేసు ప్రభువారు తన శిష్యులు అందరూ ఎక్కడున్నారు? గలిలయ ప్రాంతంలో ఉన్నారు. గలిలయ ప్రాంతంలో సువార్త, కపెర్నహూము చుట్టుపక్కల గలిలయ ప్రాంతం, నజరేతు చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నారు. కుటుంబాలు అక్కడ ఉంటున్నప్పుడు యేసు ప్రభువారు ఎప్పుడెప్పుడు నజరేతుకు వచ్చినా వీళ్ళ కుటుంబం ద్వారా ఆయనకు పరిచర్య చేసే కుటుంబంగా మనము ఈ కుటుంబాన్ని చూస్తాము. సలోమేను ఫస్ట్ మనకు మార్కు సువార్తలో మరి యోహాను సువార్తలో కనబడతాయి. ఏంటంటే ఈ కుటుంబము తాను దేవునికి పరిచర్య చేసే బిడ్డగా కనపడుతుంది. మనము నేర్చుకోవాల్సిన మాట, మనని దేవుడు పరిచారకులుగా ఉంచాలని ఇష్టపడుతున్నాడు. ఆయనకు పరిచర్య చేసే బిడ్డలుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన సువార్త కొరకు సాటిన సహకారము ఉండేవారిగా మనం ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. గమనించండి, వాళ్ళకు డబ్బుల గురించి వచ్చి ఉంటాయి. 2 సందర్భాలు రాయబడుతుంది సువార్తల్లో. 2 సందర్భాలు వాళ్ళకు ఉపచారము చేసిన స్త్రీల్లో సలోమె కూడా మనకు కనబడుతుంది. గమనించండి వాళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? 2 కుమారులు దేవుని యొక్క సువార్తలో ఉంటాయి. జెబెదయి తన భర్త ముసలితనంలో కూడా తను కష్టపడుతున్నప్పటికీ కూడా తనకున్న కష్టంలో నుండి
దేవునికి తన బిడ్డలకు, అంటే నేను పరిచర్య ఎవరికి చేశారు? యేసుప్రభు వారు మాత్రమే కాదు, తనతో ఉన్న శిష్యులందరికీ పరిచారము చేసే కుటుంబంగా ఉంది. మన కుటుంబాలు దేవునికి పరిచారకులుగా ఉన్నారా? జాగ్రత్త వహించండి, ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సువార్త ప్రపంచము ఈ లోకమంతటా వెళ్ళడానికి, వెల్లడిపరచడానికి మరి మన కుటుంబం ఉంటున్న ఎటువంటి పరిచర్య మనం చేస్తున్నాం? కనీసం కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నామా? కుటుంబాల్లో గృహ కూడికల కొరకు నా కుటుంబంలో కనీసం సంవత్సరంలో ఒక్కసారన్నా, కనీసం 2 సార్లన్నా కుటుంబంలో జరిగే మంచి కార్యాలు జరుగుతున్నప్పుడు నా కుటుంబంలో ప్రార్థన జరగాలని కోరుకుంటున్నారా? నీ కుటుంబంలో ప్రార్థన జరిగినప్పుడు ఆ కుటుంబానికి ప్రార్థన కొరకు వచ్చిన బిడ్డలకు శరీర ఆహారం సిద్ధపరచడానికి సిద్ధపడుతున్నావా? ఆలోచన చేయి. దేవుని బిడ్డలకు పరిచర్య చేసిన వారు దేవదూతలకు పరిచర్య చేసిన వారితో సమానము. దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు పాటుపడే వాళ్ళు, వాళ్ళ ధననిధుల నుండి దేవుని పరిచర్య కొరకు ఇచ్చే వాళ్ళు దేవునికి పరిచర్య చేస్తున్న వాళ్ళతో సమానము. గమనించండి, దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు వాళ్ళ బ్రతుకుని, వాళ్ళ జీవనంలో ఉన్న తన జీవనోపాధంకు ఉన్న ఆ బిడ్డలను దేవుని పరిచర్యకి ఇవ్వడానికి ఇష్టపడిన ఆ కుటుంబము ప్రభువారికి తమకున్న దాంట్లో కూడా పరిచర్య చేయడానికి ఇష్టపడే కుటుంబంగా ఉంది. గమనించండి, లేమిలో ఉన్న కుటుంబాలే దేవునికి ఎంతో పరిచర్య చేస్తారు. కలిమిలో ఉన్న కుటుంబాలు చాలా మటుకు దాచుకుంటారు. ఇక్కడే కాదు, మన సంఘాలే కాదు, అనేక సంఘాలలో ఇది కనబడుతుంది. బీదవారు, తక్కువ వారి కుటుంబాల్లో దేవునికి పరిచర్య చేయడానికి ఇష్టపడతారు, ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు, ఎదురు వారికి భోజనం పెట్టడానికి ఇష్టపడతారు. మనం చూసాం గడిచిన కాలంలో యేసుమని తన బిడ్డ తనకున్న లేమిలో నుండి గుడ్ ఫ్రైడే రోజు తను గొప్ప భోజనం చేసింది. మాదిరి ఆశ. ఈ ఆశ నా కుటుంబం ఎదగాలని ఆశ. ఈ ఆశ నా కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలగాలని ఆశ. ఈ ఆశ నా దేవుని బిడ్డలకు నేను పరిచర్య చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడన్న ఆశ. ఆ ఆశ కలిగి ఉన్నప్పుడు ప్రణాళికలు చేస్తారు. దేవుని పరిచర్యకు ఉపయోగపడాలనుకున్న వారు ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి నీవు ఉంటే ఆలోచనలు నీకు వస్తాయి. ఆలోచనలు నీకు వస్తే ఆచరణలోకి చేయబడుతుంది. ప్రతిదానికి ఆశతోనే లింక్ అవుతుంది. ఆ ఆశ మనకు ఉందా? ఆలోచన చేసుకుందాం. దేవుని కొరకు మనం దేవుని బిడ్డలకు వెదజల్లి ఇచ్చి సువార్తను వినిపించడానికి సహాయకులుగా ఉండే ఆశ మనకుందా చూద్దాము. దేవుని కొరకు బ్రతికే ఆశ మనకుందా చూద్దాము. ఆలోచన చేసుకుందాము. ఎంత గొప్పగా బిడ్డల్ని పెంచింది అంటే చూద్దాం. అపొస్తలుల కార్యములోని 12వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములోని 12వ అధ్యాయంలో దేనికి సిద్ధపడ్డారు? మొదటి వచనం చదువున్నాను. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించును. ఆలోచన చేయండి. ఈ సంగతి సలోమికి తెలీదా? తన బిడ్డలను కేవలము ప్రభు వారి దగ్గర నేర్చుకోవడానికో, ప్రభు దగ్గర పరిచయ జ్ఞానము నేర్చుకోవడానికో, ఈ లోక జ్ఞానం నేర్చుకోవడానికో తల్లి తనకు పంపించలేదు. తల్లికి తెలుసు, నా బిడ్డలు ప్రభువు దగ్గర వెళ్తే ప్రభు మరణించవలసి వస్తుంది. ఆయన మరణించిన తర్వాత నా బిడ్డలు కూడా ప్రభు కొరకు మరణించవలసిన వారిగా ఉన్నారు. ప్రభు కొరకు కేవలము జీవించడం కాదు, ప్రభు కొరకు కేవలము అక్కడున్న జ్ఞానము నేర్చుకోవడము కాదు, ప్రభు దగ్గర ఉండి అనేక అద్భుతాలు చేయడము కాదు, ప్రభు కొరకు మరణించడం కూడా ఆ బిడ్డలకు నేర్పించి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పేరెంటింగ్.
గమనించండి, తన విశ్వాసములో విశ్వాస యాత్రలో ఉంటున్న ఇటువంటి వారందరిలో కూడా విశ్వాసము ద్వారా దేవుని దగ్గర నుంచి నేను ఏది పొందుకుంటానని ఆలోచన చేయలేరు వీళ్ళెవరు కూడా. నా విశ్వాసము ద్వారా దేవుని దగ్గరికి వస్తే నాకు ఏమి దొరుకుతుందని ఆలోచన చేయలేదు వీరెవ్వరు కూడా. తమ విశ్వాసము ద్వారా దేవునికి మేము ఏ విధంగా ఉపయోగపడతామో ఆలోచించారు. ఆ విశ్వాసము ద్వారా దేవునికి మేము ఏమి ఇవ్వగలుగుతామో ఆలోచించారు. విశ్వాసము ద్వారా దేవునికి తమను తాము అర్పించుకోవడానికి కూడా ఇష్టపడ్డారు. అది కదా విశ్వాసము. పొందుకునేది విశ్వాసమా? ఇచ్చేది విశ్వాసమా? నీకు కావాల్సింది దొరికినప్పుడు నీ విశ్వాసమా? నీ దగ్గర ఉన్నది కూడా ఇచ్చేయడమే విశ్వాసమా? గమనించండి, ఏ వాక్య భాగంలో 66 పుస్తకాలు ఎక్కడ కూడా ఆశీర్వాదంలో విశ్వాసం ఎవరైనా చూడలేదండి. ఇవ్వడంలోనే విశ్వాసము చూసాం. అబ్రహాము జీవితంలో తన కుటుంబాన్ని ఇవ్వడంలో విశ్వాసము చూసాము. తన హన్న తన కుమారుని సమయలను ఇవ్వడంలో తన విశ్వాసము చూసాం. మనము ఆలోచన చేయండి, దావీదు యొక్క తండ్రి యెషయి తన బిడ్డను దేవుని కొరకు ఇవ్వడంలో విశ్వాసము చూస్తున్నాం. మనము ఎక్కడ చూసినా ఇవ్వడంలోని విశ్వాసం కనపడుతుంది. పొందుకోవడము దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు. అందుకని ఏమంటే ఇచ్చినను శోధించు అంటాడు. ఇచ్చినను శోధించు. ఎట్లా శోధిస్తావు? తన బిడ్డ సలోమి శోధిస్తుంది. తన బిడ్డలను బట్టి ఎట్లా శోధిస్తుంది? నా బిడ్డల్ని ఇచ్చాను నీకు, నేను నా బిడ్డలు నీకు ఇచ్చాను, ఇచ్చి నీ దగ్గర వచ్చి శోధిస్తున్నాను, వాళ్ళకు పరలోక రాజ్యం ఇయ్యమని. అర్థమవుతుందా? నీ బిడ్డలను దేవుని సన్నిధికి ఇచ్చి దేవుని శోధించు. నా బిడ్డలు దేవా ఉన్నతంగా ఉండాలి. నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి నడిపించి దేవుని శోధించు. దేవా నా బిడ్డల ద్వారా కుటుంబము అధికముగా ఎదుగుటకు సహాయము చేయమని ఇచ్చి శోధించు. నీ సమయాన్ని, నీ బిడ్డల యొక్క సమయాన్ని ఇచ్చి శోధించు. నీ బిడ్డల యొక్క జీవితాలను ఇచ్చి శోధించు. నీ బిడ్డల యొక్క జ్ఞానము, సమయమును దేవుని కొరకు అప్పుడు శోధించు. అప్పుడు శోధించు. ఆకాశ వాకిలి విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలు దేవుడు కుమ్మరించాడు కూడా అనేక సార్లు. అనేక మంది పైన దేవుని కొరకు నిలబడ్డ బిడ్డలు, దేవుని కొరకు నిలబడి విశ్వాసులు కూడా ఏ కుటుంబం కూడా అన్యాయముగా లేరు. ఈరోజు దేవుని కొరకు మనస్ఫూర్తిగా తమ జీవితాలు అర్పించుకున్న ఏ కుటుంబము కూడా అడుక్కున్న స్థితిలో ఉండరు. దేవుని కొరకు మాత్రం బ్రతకాలని న్యాయముగా తన కొరకు, ధర్మంగా తన కొరకు నిలబడిన బిడ్డలు, దేవుని మహింపరిచిన బిడ్డలు ఐశ్వర్యహీనులుగా లేరు. ఎప్పుడు అందరూ ఉన్నతమైన స్థితిలోనే ఉంటారు. కావాల్సింది విశ్వాసము. నీ విశ్వాసము దేవునికి ఇచ్చేటట్టుగా ఉన్నదా? గొప్పగా ఆఖరి భాగంకి వస్తున్నాం. తన సలోమి తన బిడ్డలు మాత్రమే దేవుని పరిచర్యకు ఇవ్వలేదు, కానీ తాను కూడా తన పరిచర్యకు ఇచ్చుకున్నది. భర్తను ఇంట్లో పెట్టింది. నువ్వు చూసుకో ఇంటి సంగతి, నేను చూసుకుంటాను నా దేవుని యొక్క పరిచర్యని. తను ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టి తన బిడ్డలు వెంబడిస్తున్న బోధకుని వెంబడించి శిష్యురాలుగా మారిపోయింది. ఎక్కడ స్త్రీలు కనపడ్డా ఆ స్త్రీలో సలోమి ఉన్నది. 120 మందిలో సలోమి లేదా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణమవుతున్నప్పుడు ఆయన సిలువను చూస్తున్న కొందరు స్త్రీలు సలోమి లేదా? ఆయన భూస్థాపన చేయబడ్డప్పుడు మగ్దలేని మరియా, తర్వాత వేరొక మరియ, యోసే తల్లి అయిన మరియా, మరి ఈ సలోమి మరియ సహోదరిగా కనబడుతున్న సలోమి ఆయన సుగంధ ద్రవ్యాలతో వెళ్ళినప్పుడు తను అక్కడ లేదా? సువార్తను నమ్మి ఉన్నది. సువార్తను నమ్మిన తల్లి, సువార్త కొరకు తన బిడ్డలు ఇచ్చేసిన తల్లి, తన సువార్తని తన కుమారుని అర్పించడానికి ఇచ్చేసిన తల్లి, భర్తను ఇంట్లో వచ్చి దేవుని యొక్క సువార్తకు వెంబడించిన తల్లి సలోమి. తను ఇదంతా తన కొరక, కేవలం తనే ఉందా? ఈ ఎపిసోడ్ మొత్తంలో తను మాత్రమే ఉందా, మాతృమూర్తి ఉందా అంటే తనను చెబుతున్న ఈ సందర్భాలన్నీ కూడా తనవి మాత్రమే కాదు. ఏది నిలిచిపోయిందంటే ప్రభువారు ఎవరినది మనము తెలుసుకోవడం. మన యేసు ప్రభు అని, మన రాజు అని తెలుసుకున్నది. యేసు రక్షకుడని తెలుసుకున్నది. యేసు మనుషుల యొక్క పాపం నుండి మనందరినీ విమోచించడానికి వచ్చిన విమోచకుడని తెలుసుకున్నది. కాబట్టి
తన కుమారుని మొదటిచ్చింది, ఆయనకు పరిచర్య చేసింది, తర్వాత తనని వెంబడించింది, ఆఖరి శ్వాస వరకు తనను ప్రభు యొక్క సేవలో పరిచర్యలో కొనసాగిపోయింది. అనేక మంది స్త్రీల్లో కలిసిన ఒక స్త్రీ, అనేక మంది తల్లులతో కలిసిన ఒక తల్లి ప్రభు యొక్క విమోచన ప్రయాణములో, విమోచన కార్యక్రమంలో తన వంతు పాత్ర తను కూడా పోషించి ఉన్నది. కాబట్టి ఎక్కడ తను తక్కువ లేదే, తను ఎక్కడ కూడా గొప్పగా తన గురించి చెప్పబడలేదే. కానీ తను నమ్మిన దాని కొరకు నిలబడింది. తను నమ్మింది దేవుని యొక్క పరిచర్యలో తన కుమారులు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని. తల్లులుగా, తండ్రులుగా ఉన్న బిడ్డలు ఇక్కడ ఉన్న అందరికీ చెబుతున్న మాట, దేవుని పరిచర్య నీ కుటుంబంలో మొదటి ప్రాధాన్యత అయితే నీ కుటుంబము ఈ సలోమి కుటుంబంలాగా ఎదిగించబడుతుంది. ఆయన సన్నిధి మొదటి ప్రాధాన్యత మనకైతే మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఆయన నీతి, ఆయన రాజ్యము మొదట ప్రాధాన్యత మనకైతే మన ఉద్యోగాల్లో పర్మిషన్లు దొరుకుతాయి, మన వ్యాపారాల్లో సమయం దొరుకుతుంది, మన కుటుంబాల్లో సమయం దొరుకుతుంది. ఆయనకు అది మొదటి ప్రాధాన్యత అయితే నాకు వీలున్నప్పుడు, నాకు వీల్లేనప్పుడు అన్ని సమయాల్లో దేవుని మహింపరచలగున దేవుని ప్రాధాన్యత ఇచ్చే బిడ్డలుగా మన కుటుంబాలు ఉంటే, మన కుటుంబాలు అపవాది యొక్క కబంధ హస్తాల నుండి దేవుడు మనని బయటకు తీసి మహిమకరంగా మనని ఎలివేట్ చేస్తారు, ఎదిగింప చేస్తారు. అటువంటి తల్లుల్లాగా ఉందాం. కుటుంబాన్ని కట్టే తల్లుల్లాగా ఉందాం. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే స్త్రీలాగా కాదు. మన నిర్ణయాలు, మన బాబోగులు, మన ఆలోచనలు, మన ప్రవర్తనలు సమస్తము కూడా అందరినీ కలిపే విధంగా ఉండాలి. కానీ విడదీసే వ్యక్తులుగా మనము ఉండకూడదు. ప్రేమతో ఏదైనా సాధించగలుగుతాం. ఆ ప్రేమ ఉన్న దేవుని యొక్క స్వరూపంలో మన కొరకు, ప్రజలందరి కొరకు ఇవ్వబడిన మాతృమూర్తి తల్లి. దేవుని తర్వాత దేవునిలాగా చూసే తల్లిని ప్రేమించే బిడ్డలుగా ఉందాం, ఘనపరిచే బిడ్డలుగా ఉందాం. దేవుని పరిచర్యలో గొప్పగా వాళ్ళు వాడబడుతున్నప్పుడు వారికి కావలసిన సహాయం ఇచ్చే బిడ్డలుగా ఉందాం, వారికి సహకరించే బిడ్డలుగా ఉందాం. వారిలో ఉన్న తలాంతులను గుర్తించి వాళ్ళని ఎదిగింప చేసే బిడ్డలుగా ఉందాం. అటువంటి మంచి భర్తలుగాను, కుమారులుగాను, కుమార్తెలుగాను, తండ్రులుగాను ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మదర్స్ డే రోజు సలోమి యొక్క జీవితం ద్వారా మనందరము నేర్చుకున్న విషయాలు అన్నీ కూడా మన జీవితాలకు అవలంబించుకొని బ్రతకడానికి, మొదట దేవుని రాజ్యమును వెతికే బిడ్డగాను, మొదట దేవుని పరిచర్య చేసే బిడ్డలుగాను ఉండడానికి మనందరం మన కుటుంబాల్లో కష్టపడాలని, ఆ విధంగా ఆలోచన చేసి అడుగులు వేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు స్తోత్రములునైనా. నమ్మదగిన దేవుడు, స్తోత్రార్హుడవు, మీకు స్తోత్రములు తండ్రి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ మదర్స్ డే దేవా తండ్రి, మా తల్లులను సన్మానించుకున్నటకు ప్రపంచంలో ఈరోజు దేవా మరి మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మేము గుర్తు చేసుకున్నాం, సలోమి అనే తల్లిని గుర్తు చేసుకున్నాం. మరుగులో ఉంచబడిన తన జ్ఞానమును, మిమ్మల్ని వెంబడించిన తన విధానమును, తన దృఢ సంకల్పాన్ని గుర్తు చేసుకున్నాము నాయన. మాకు గుర్తు చేసినందుకు మీకు స్తుతులు. మాదిరికరమైన జీవితము జీవించింది నాయన. తల్లిగాను, భార్యగాను, సేవకురాలుగాను, శిష్యురాలిగాను తన వంతు పాత్ర పోషించింది నాయన. తన వంతు తను చేసిన ఆ పాత్రను తండ్రి మేమందరం కూడా అవలంబించుకొని మీకు ముందుండే పరిచారకులుగా కాకపోయినను, మీకు వెనుకుండే పరిచారకులుగా మేమందరము ఉండుటకు సలోమి జీవితం నుండి మరుగైనా సరే మిమ్మల్ని వెంబడించాలని, మీ విమోచన క్రయధమును మేమందరం కూడా జ్ఞాపకం చేసుకొని మీ కొరకు బ్రతకాలని, మా కుటుంబాలను మీ కొరకు, మీ సేవ కొరకు అర్పించడానికి ఇష్టపడాలని దేవా, మా కుటుంబాలను, మా తల్లులను
ఈ జ్ఞానము దయచేయము, నీ బోధన దయచేయమనొచ్చు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంలో మార్పును చెందించి మాతృత్వంలోని అర్థాన్ని, పరమార్థాన్ని నేర్చుకుని అడుగులు ముందు వేయటకు సహాయం దయచేయమనొచ్చు. మాకు తోడుగా ఉండి ఇప్పటివరకు సహాయం చేసిన మా యేసయ్య వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.